ఒక సినిమా సన్నివేశం సహజంగా రావడం కోసం నటీనటులు ఎంత దూరమైనా వెళ్తారు అని మనం వింటూ ఉంటాం. బరువు పెరగటం, తగ్గటం, రియల్ స్టంట్స్ చేయటం లాంటివి చూసాం. కానీ ఒక స్టార్ హీరోయిన్ మరో స్టార్ హీరో ముఖం మీద నిజంగానే ఉమ్మి వేయాల్సిన పరిస్థితి వస్తే వినడానికే చాలా షాకింగ్ గా ఉంది కదూ. కానీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే ముగ్గురు లెజెండ్స్ కమల్ హాసన్, రజనీకాంత్ మరియు శ్రీదేవి కలిసి నటించిన ఒక ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా షూటింగ్ లో అచ్చం ఇలాగే జరిగింది. ఆ సన్నివేశం తీస్తున్నప్పుడు సెట్ లో శ్రీదేవి ఎందుకు నేను ఈ సీన్ చేయను అని కోపంగా వెళ్లిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ డెడికేషన్ చూసి డైరెక్టర్ ఎందుకు కన్నీళ్లు పెట్టుకుని ఆయనను హత్తుకున్నాడు. ప్రముఖ గేయ రచయిత వైరముత్తు రీసెంట్ గా పంచుకున్న ఈ ఆసక్తికరమైన సంఘటనను ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా మనం ఈ సినిమా గురించి, ఆ డైరెక్టర్ గురించి తెలుసుకోవాలి. సహజత్వానికి పెద్దపీట వేస్తూ పల్లె అందాలను, స్వచ్ఛమైన ప్రేమను, మనుషుల మధ్య ఉండే రాగద్వేషాలను ఎంతో అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన గొప్ప దర్శకుల్లో భారతీ రాజా ఒకరు. ఆయన డైరెక్షన్ లో 1977లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీనే 16 వయతిన్లే. ఈ సినిమానే తెలుగులో 16 ఏళ్ల వయసు పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఆ కాలం నాటి ముగ్గురు గొప్ప స్టార్స్ నటించారు. కమల్ హాసన్ ఎప్పుడూ అమాయకంగా ఉండే చప్పాని అనే డిఫరెంట్ క్యారెక్టర్ లో అదరకొట్టాడు. ఇక రజనీకాంత్ ఊర్లో అందరినీ భయపెట్టే ఆకతాయి పనులు చేసే పరట్టయన్ అనే పక్కా విలన్ రోల్ చేశారు. శ్రీదేవి ఎంతో అందమైన పల్లెటూరి యువతి మైల్ పాత్రలో జీవించారు. ఇక ఈ మూడు క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే కథ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. అప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి మంచి ఫామ్ లో ఉన్నారు. అలాంటి సమయంలో ఈ ముగ్గురి మధ్య ఒక హై వోల్టేజ్ ఎమోషనల్ సీన్ ప్లాన్ చేశారు దర్శకుడు భారతీ రాజా. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. డైరెక్టర్ రాసుకున్న కథ ప్రకారం ఒకరోజు అమాయకుడైన చప్పాని అంటే కమల్ హాసన్ ని విలన్ అయిన పరట్టయన్ అంటే రజనీకాంత్ కారణం లేకుండా తీవ్రంగా కొడతాడు. అది చూసిన మైల్ అంటే మన శ్రీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. కమల్ ను ఎందుకు కొట్టావు అని రజనీకాంత్ తో గొడవకు దిగుతుంది. ఆ కోపంలో రజనీకాంత్ ముఖం మీద శ్రీదేవి అసహ్యంగా ఉమ్మి వేయాలి. ఇది సీన్. ఆ సీన్ తీయడానికి చిత్ర బృందం అంతా రెడీ అయ్యారు. అయితే నిజంగా ఉమ్మి వేయటం ఎందుకులే అని డైరెక్టర్ ఒక ఐడియా వేశారు. కొంచెం సబ్బునురగా తీసుకుని రజనీకాంత్ ముఖం మీద పెట్టి షూట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కెమెరాలో చూసుకుంటే అది అస్సలు సహజంగా రాలేదు. చూడ్డానికి చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. భారతీ రాజా న్యాచురాలిటీ అంటే పిచ్చి. సీన్ పర్ఫెక్ట్ గా రాకపోవడంతో ఏం చేయాలి అని చిత్ర బృందం అంతా కొద్దిసేపు తర్జన భర్జనలు పడుతూ ఉండిపోయారు. అక్కడ జరుగుతున్న విషయాన్నంతా గమనిస్తున్న రజనీకాంత్ ఏ మాత్రం భేషజం లేకుండా, ఒక స్టార్ అనే ఈగో లేకుండా డైరెక్టర్ దగ్గరికి వచ్చారు. సార్, సబ్బునురగతో సీన్ పండట్లేదు కదా, ఆమెను నిజంగానే నాపై ఉమ్మి వేయమనండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పారు. ఈ మాట విన్న శ్రీదేవి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక స్టార్ హీరో మొహం మీద నిజంగా ఉమ్మి వేయడం ఏంటి, రేపు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఆమె భయపడ్డారు. వెంటనే ససేమీరా అనేశారు. సార్, నేను అలా అస్సలు చేయలేను. ఒక తోటి నటుడిపై నాకు ఆ పని చేయటం ఇష్టం లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. శ్రీదేవి వెళ్లిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. అప్పుడు రజనీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని డైరెక్టర్ భారతీ రాజా దగ్గరకు తీసుకువెళ్లారు. సార్, సన్నివేశం సహజంగా రావాలంటే, ఆ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలంటే మనం ఇది చేయాల్సిందే. మీరు ఆమెను ఒప్పించండి అని అడిగారు. తొలుత భారతీ రాజా కూడా వద్దన్నారు. వద్దు రజని, అది బాగుండదు అని వారించారు. కానీ రజనీకాంత్ సుదీర్ఘంగా వాదించి ఇది సినిమా కోసం, కళ కోసం చేస్తున్నాం అని ఎట్టకేలకు డైరెక్టర్ ను ఒప్పించారు. ఆ తర్వాత భారతీ రాజా వెళ్లి శ్రీదేవికి నచ్చ చెప్పడంతో ఆమె ఇబ్బంది పడుతూనే మొహమాటంగా ఆ సన్నివేశం చేయడానికి ఒప్పుకున్నారు. కెమెరా రోల్ అయింది, సీన్ పడింది. శ్రీదేవి నిజంగానే రజనీకాంత్ పై ఉమ్మి వేశారు. ఆ షాట్ చూసి యూనిట్ అంతా సైలెంట్ అయిపోయారు. ఆ రోజు రజనీకాంత్ చూపించిన నిబద్ధత చూసి డైరెక్టర్ భారతీ రాజా ఆశ్చర్యపోయారు. షాట్ ఓకే అయిన వెంటనే తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమవుతూ వెళ్లి రజనీకాంత్ ను గట్టిగా హత్తుకున్నారు. ఒక నటుడికి తన క్రాఫ్ట్ మీద ఉన్న డెడికేషన్ ఏంటో ఆ రోజు రజనీ నిరూపించారు. తాజాగా ఈ సంఘటనను గుర్తు చేసుకున్న ప్రముఖ గేయ రచయిత వైరముత్తు ఒక గొప్ప మాట చెప్పారు. దర్శకుడు మరియు నటుడి మధ్య సరైన అవగాహన ఉంటే ఎలాంటి అద్భుత చిత్రాలు వస్తాయో తెలియజేసే సన్నివేశం ఇది. నటన అంటే కేవలం కెమెరా ముందు యాక్ట్ చేయడం మాత్రమే కాదు, పాత్ర పట్ల నిబద్ధత కూడా ఉండాలి అని రజనీకాంత్ ఎప్పుడు చెబుతుంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సంఘటనే అని వైరముత్తు ప్రశంసించారు. విశేషం ఏంటంటే, ఈ అద్భుతమైన సినిమాకు ఇంకో లెజెండరీ డైరెక్టర్ కె భాగ్యరాజా సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఒకప్పటి నటీనటులు సినిమా కోసం ఒక సన్నివేశం న్యాచురల్ గా రావటం కోసం ఎంతటి త్యాగాలైనా చేసేవారు. ఈగోలను పక్కన పెట్టి కళను ప్రేమించేవారు. అందుకే 16 వయతినిలే లాంటి సినిమాలు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాయి.